రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ సుదర్శన శ్రీమతే శనిగమాంత మహాదేశికాయ నమః. దేశిక వాణిలో ఈరోజు డాక్టర్ నాల్పాకం ఉదయ వేదాంత విద్వాంసులు వాసుదేవాచార్య స్వామి యొక్క ఉపన్యాసం తమిళ అనువాదం 22వ ఉపన్యాసం. ఈరోజు పెరుమాళ్ తీర్థం గురించి, చరణామృతం అంటాం కదా, దాని గురించి. దేవాలయంలో మన సనాతనంగా మన దేవాలయంలో తీర్థం అనేది మనకి ఇస్తారు. పెరుమాళ్ తీర్థం చరణామృతం అంటారు ఉత్తర భారతంలో. అది తిరుమంజన తీర్థం, అభిషేక తీర్థం మన అందరికి ఇస్తారు. గృహంలో కూడా పెరుమాళ్ తిరువారాధనం తీసుకున్న తర్వాతనే ఆ తిరువారాధనం అయినట్టు లెక్క, తర్వాతే మనం భోజనం చేస్తాం. అనుయాగం అంటారు దాన్ని. అంటే పెద్దవాళ్ళు ఈ రోజు వరకు ఇదే ఒక అనుష్ఠానం చేస్తూ వస్తున్నారు. పెరుమాళ్ తీర్థానికి చాలా గొప్పతనం ఉందట. అది వేదాంత తీరు చెప్తేనే మనకు తెలుస్తుంది. సచ్చరిత్ర రక్ష అనే గ్రంథంలో చక్కగా మనకు ఈ విషయాల్ని తెలియజేస్తున్నారు. పెరుమాళ్ తీర్థం దొరకాలంటే మనం ఎంతో భాగ్యం చేసి ఉండాలి, ఎన్నో జన్మల పుణ్యమట. ఎందుకంటే దాంట్లో 2 విషయాలు ఉంది. ఒకటేమో అభిషేక తీర్థం, పెరుమాళకు తిరుమంజన తీర్థం. రెండవది పాద్య తీర్థం, అగ్యం సమర్ప్యామి పాద్యం సమర్ప్యామి అంటాం కదా. ఆ పెరుమాళ్ళ ఒక చరణారవిందంలో 2 సారి చూయించడం అనేది కడగడం శ్రీపాద తీర్థం అంటామే, దాన్ని పాద్య తీర్థం అంటాం. ఈ అభిషేక తీర్థం పెరుమాళ్ ఒక తిరుమేనిలో అంటే విగ్రహమో లేదా సానిగ్రహమో దాంట్లో దానికి తగిలి వచ్చే తీర్థం మహాపవిత్రమైనది. రెండవది పాద్య తీర్థం, పెరుమాళ్ ఒక ఆ తిరువడి పాదారవిందంలో దాని నుంచి వచ్చే ఒక తీర్థం, దాన్ని సమర్పించిన తీర్థం. ఇది 2 కూడా చాలా విశేషం. పాద్య తీర్థానికి ఉదాహరణం గంగా తీర్థం. పెరుమాళ్ పాదం నుంచి వస్తుంది కాబట్టి పాద్య తీర్థం గంగ లాంటి సమానం దానికి ఉన్నది. అభిషేక తీర్థానికి ఉదాహరణం యమునా నది, పాద్య తీర్థానికి ఉదాహరణం గంగా నది. యమునా అభిషేక తీర్థానికి ఉదాహరణ ఎందుకంటే యమునలో పెరుమాళ్ ఒక తిరుమేని సంబంధం మొత్తం ఉన్నదట, పాదం మాత్రం కాదు. అందుకనే దానికి ఇంకా గొప్పతనం. ఒక విషయంలో ఒక విధంలో గంగ కన్నా గొప్పదానిది కూడా మనం చెప్పవచ్చు. యాదవాభ్యుదయంలో స్వామి వేదాంత అంటున్నారు దీని గురించి. గంగకు పెరుమాళకు తిరువడి సంబంధం ఏదో ఒక క్షణం వచ్చినది, కానీ యమునా నదికి ఎప్పుడప్పుడు కూడా పెరుమాళకు తిరుమేని సంబంధం పూర్తిగా ఉంటుంది అని. ఈ గంగా యమున అనే గొప్ప జీవ నదులు, విస్తారమైన నదులు, అవి చిన్నగా అయ్యి మన ఇంటి తీర్థ పాత్రంలో వస్తుందంటే ఎంత గొప్పది చూడండి. అదే కదా పెరుమాళ్ తీర్థం. ఆ గంగా యమున కలిసి వచ్చినది, అది దానికి ప్రమాణం వేదాంత చూస్తున్నారు. పృథివ్యాం యాని తీర్థాని త్రిషు లోకేషు యత్తీర్థం ప్రయాగం పుష్కరాధికం తత్పాదయుగే కృష్ణస్య అత్ర తిష్టతి నిత్యశాని. భగవంతుని తిరుమేని ఆ తిరుమంజన తీర్థంలో, ఆ తిరుమంజన తీర్థంలో అన్ని సకల తీర్థములు ఉన్నాయట. కావేరీని ఉదాహరణగా తీసుకుంటాం. అది కావేరీ నదీ తీరంలో ఎన్ని దివ్యదేశాలు ఉన్నాయి, కర్ణాటక, తమిళనాడు అని ఎన్నో దివ్యదేశాలు అక్కడ ఆ ఒక తీరంలో. ఆ తీర్థములకు ఉండే ఒక గొప్పతనం మొత్తం కూడా మన ఇంటి తిరుమంజన తీర్థానికి ఉందండి. కావున మనం పెరుమాళ్ తీర్థాన్ని అవశ్యం ప్రతిరోజు కూడా స్వీకరించాలి. ఇటువంటి పరమ పావనమైన పెరుమాళ్ తీర్థాన్ని మనం స్వీకరించకుండా ఉండనే కూడదు. కావున నిత్యం తిరువారాధన చేసి పెరుమాళ్ తీర్థం పుచ్చుకున్న తర్వాతే మనం పూజించాలి. చిన్నపిల్లల నుంచి అలవాటు చేయాలి. అది బాలికల నుంచి పసిపిల్లల నుంచి అది వాళ్ళకి తీర్థం ఇస్తేనే వాళ్ళు కూడా రేపు తిరువారాధన చేసి తీర్థాన్ని పుచ్చుకుంటారు. ఇంకో విషయాన్ని వేదాంత అంటున్నారు, మనం ఎక్కడో ఇంకోరింటికి మనం భోజనం చేయడానికి వెళుతాం. వాళ్ళ దగ్గర వెళ్ళి పెరుమాళ్ తీర్థం ఉండని అడిగారట. అయ్యో మేము ఆరాధనమే చేయం, మా ఇంట్లో శాలిగ్రామమే లేదు, పెరుమాళ్ తీర్థం అన్నీ లేదంటే అటువంటి ఇంట్లో నువ్వు భుజించకూడదు, భోజనం చేయకూడదు అంటున్నారు, నిర్బంధిస్తున్నారు వేదాంతేశ్వరులు. తిష్టతి, ఎక్కడ తిరువారాధన జరగలేదో, ఎక్కడ శాలిగ్రామం లేదు, అక్కడ మనం భుజించకూడదు
అని తిరిగి వచ్చేయమంటున్నారు వేదాంత దేశికులు. మహాపాపమట. కావున నిత్యము పెరుమాళ్ తీర్థాన్ని మనం స్వీకరించాలి. అది కూడా మాత్రం కాదు, శుద్ధంగా ఉండాలి. దానికి మైలగిల లేకుండా, వృద్ధి క్షయం లేకుండా ఉండాలి. శుద్ధంగా వినయంతో దాన్ని స్వీకరించాలి. కింద వేయకూడదు, పరమ పావనం కదా. అందుకే మన పెద్దవాళ్ళు చేతులకు వస్త్రం పెట్టుకుంటారు. ఉత్తరీయం కూడా ఉండొచ్చు, అది కింద ఆ నీళ్లు పడకుండా ఉండాలని. చాలా వినయంగా స్వీకరించాలి. ముఖ్యం, పెరుమాళ్ యొక్క పరమ ప్రసాదం కదా పెరుమాళ్ తీర్థం. దాని తప్ప, పెరుమాళ్ తీర్థం తప్ప వేరే ఏ తీర్థం కూడా చేతిలో తీసుకొని స్వీకరించకూడదు, తినకూడదు, అని తాగకూడదు. ఇంట్లో కూడా దాగం వస్తే ఒక టంబ్లర్లో ఏదో పాత్రలో తీసుకొనిచ్చే కానీ చేతిలో పెట్టుకొని తాగకూడదు. కొంతమంది అక్కడ అన్నదాన చత్తనంలో అవన్నీ కూడా నీళ్లు పోస్తారు సమ్మర్లో క్యాంపులో. అది చేతులు తీసుకొని చేయడం అనేది పాపం. అది పెరుమాళ్ తీర్థం మాత్రం. అది కూడా నోరులో తాగకుండా జాగ్రత్తగా సామర్థ్యంగా పెద్దవాళ్ళు అలవాటు చూస్తే మనకు తెలుస్తుంది, దాన్ని స్వీకరించాలి. అది నిలుచుకొని మనం దేన్ని మనం తినకూడదు, ఏది స్వీకరించకూడదు ఎక్సెప్ట్ పెరుమాళ్ తీర్థం. పెరుమాళ్ తీర్థం మాత్రమే నిలచి ఉండే పొజిషన్లో స్వీకరించవచ్చు. మిగతా సాధారణ తీర్థము వేరే వస్తువు కూర్చొని దాన్ని తాగాలి ఉంది. నిలుచొని అవన్నీ స్వీకరించకూడదు. పెరుమాళ్ తీర్థం మాత్రం కూర్చొని తీసుకోకూడదు. దాని గౌరవం కదా, దాని గౌరవం ఇవ్వాలని నిలచి ఉండి స్వీకరించాలి అని ఉన్నది. తర్వాత చెయ్యిని కడగాల్సిన అవసరం లేదు, అదే పరమ పవిత్రం. మన పెద్దవాళ్ళు తర్వాత చెయ్యి కడగరు. పెరుమాళ్ తీర్థాన్ని స్వీకరించిన 3సారి తర్వాత 4వసారి వాళ్ళు ఒక ప్రోక్షణం చేస్తారు కొన్ని దేవాలయాల్లో. అప్పుడు తలకు ప్రోక్షించవచ్చు. మిగతా జలాన్ని కూడా తలలో ప్రోక్షించే ఒక అలవాటు ఉన్నది. అది గంగా యమునా స్నాన ఫలమట. తత్పాద్యతీర్థమాదాయ భక్త్యా అనుస్మరన్ దేవమనుస్మరన్ ఆత్మానం ప్రోక్ష దియస్థు అని ఉన్నది. అంటే సర్వపాపై ప్రముచ్యతే. వైఖానసాగమంలో ఉన్నది, పాంచరాత్రంలో కూడా ఉన్నది. ప్రోక్షణం చేసుకుంటే సర్వనది స్నానం ఫలం వస్తుంది అని. కావున ఆ జలాన్ని ప్రోక్షించవచ్చు తలలో. అది మాత్రం కాదు, దూషణం ప్రయోక్తవ్యం, దాన్ని దూషించకూడదు. ఆ తీర్థాన్ని దీంట్లో ఏలకాయ లేదు, లవంగం లేదు, మసాలా వేయలేదు అని మనం అడగకూడదు. పెరుమాళ్ తీర్థం దొరికినదే ఒక భాగ్యం అని స్వీకరించాలి. ఇది ఉప్పుగా ఉంది, చేదుగా ఉంది అనకూడదట, మహాపాపం. అభిషేక తీర్థాన్ని పెరుమాళ్ తీర్థంగా స్వీకరించే ఒక అలవాటు ఉన్నది. ఆహారం సమయంలో కూడా మన పెద్దవాళ్ళు పరిశేషణం తర్వాత ఉత్తరాభోజనం చేస్తారు కదా, అప్పుడు 2 సమయంలో కూడా పాద్య తీర్థాన్ని మన పెద్దవాళ్ళు స్వీకరిస్తారు. అది కూడా విశేషం. పాదోదకస్య మహాత్మ్యం ధ్యానాతి హి శంకర అంటున్న వేదాంత దేశికులు. పెరుమాళ్ళు ఒక పాదతీర్థం, ఈ పాదతీర్థం ఒక గొప్ప మహిమ ఎవరికి తెలుసు అంటే శివుడికే తెలుసంట. గంగాధరుడు కదా, ఎల్లప్పుడూ శిరస్సులో గంగను స్వీకరిస్తుంటా పెరుమాళ్ శ్రీపాద తీర్థం అని. అదే ఈ రోజు కూడా ఆయన గంగని నా తలలో పెట్టుకున్నారు. కావున అది మాత్రం కాదు, ఇది పెరుమాళ్ శ్రీపాద తీర్థం అని అనుసంధానం చేస్తూ ఆ ధ్యానంతో దాన్ని ధరిస్తున్నారట. మనం కూడా ఆ ధ్యానంతో ఇది పెరుమాళ్ శ్రీపాద తీర్థం అనుకొని పాద్య తీర్థాన్నో లేదా పెరుమాళ్ తిరుమేని తీర్థం అనుకొని తిరుమంజన తీర్థాన్నో స్వీకరించాలి. గంగ యొక్క గొప్పతనం శివుడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు అంటున్నారు అని ఎన్నో పురాణాలు ఇలా వచనాలు ఉన్నాయి. ఇంకో పురాణంలో సాలగ్రామశీల తీర్థమే పెరుమాళ్ తీర్థం. అదే అలాగే ద్వారకాశిలా తీర్థం కూడా పరమ పవిత్రం. మన పెద్దవాడు సాలగ్రామం తీర్థం, ద్వారకాశిలా తీర్థం అన్నిటి కూడా తిరుమంజనం చేసిన తర్వాత స్వీకరిస్తారు. కావున సకల పాపము నశించి మంచి బుద్ధి వస్తుందంట. స్నాపయిత్వాతోయం పిబన్ జ్ఞానమవాప్నుయాత్, స్నాపయిత్వా తత్వోయం పిబన్ జ్ఞానమవాప్నుయాత్. పెరుమాళ్ తీర్థం స్వీకరిస్తే మంచి జ్ఞానం వస్తుందంట. మనకు చెడు స్వభావాలు ఉంటాయి, కోపం వస్తుంది, కంట్రోల్ లేకుండా అన్కంట్రోలబుల్ యాంగర్, పోట్లాడడం, చిన్న మాటలకు విసుక్కేసడం, విసుగుతో మాట్లాడడం, ఆ స్వభావం ఇవన్నీ మారదు చివరి వరకు. కానీ పెరుమాళ్ తీర్థం స్వీకరిస్తూ అది కూడా మారిపోతుందంట. వేదాంత దేశం అంటున్నారు. ఒక ఉదాహరణ ఇస్తున్నారు. సముద్రరాజుడు వాడి దగ్గర వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నాడు రాముడు, దారి వదలంటే వదలను అన్నాడు వాడు అహంకారంతో. పెరుమాళ్ శరణాగతి చేశారు 3 రోజులు, అయినా రాలేదు, ఏం జరగలేదు. అడిగితే నా స్వభావం నేను దారి వదలన్నాడు.
పెరుమాళ్ తీశాడు ధనుసుని, కోదండాన్ని. అప్పుడు పరిగెత్తుకుని వచ్చి పాదంలో పడాడట. నాకు అభయం ఇయ్యి నాయనా అన్నారు. పెరుమాళ్ అభయం ఇచ్చాడు. సముద్రరాజు, నేను దారి వదులుతాను, మీరు సేతు బంధనం చేయండి, సేతు నిర్మాణం చేసుకోండి అన్నాడట. అవును, రాముడు అడిగాడు, నువ్వు ఎందుకు ముందే చెప్పలేదు, ఈ విషయాన్ని ముందే చెప్పచ్చు కదా అంటే, వాడన్నాడు సముద్రుడు, నా స్వభావం దారి వదలకూడదని నా స్వభావం, నువ్వు ఇచ్చిన స్వభావం కదా, నేనేం చేయాలి, నేను మార్చలేను కదా నా స్వభావాన్ని అన్నారట. అయితే సరే, ఇప్పుడెందుకు దారి వదిలావు అంటే, ఇప్పుడు మంచి బుద్ధి వచ్చింది అని అంటారు సముద్రరాజు. ఎలా వచ్చింది మంచి బుద్ధి అని అడిగారు. వేదాంతేశ్వరు అంటున్నారు, భరతుడు పాదుకకు పట్టాభిషేకం చేశారట నంది గ్రామంలో. ఆ తిరుమంజన జలం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? సరయూ నది నుంచి. అది మరీ సరయూలో వెళుతుంది కదా ఆ జలం, ఆ తీర్థం, పాదుక అభిషేక తీర్థం సరయూలోనే వెళుతుంది. మరి అక్కడి నుంచి సముద్రానికి వచ్చిందట. ఆ ఒక తీర్థము వల్ల, నీ పాద తీర్థం వల్ల, పాదుకా తీర్థం వల్ల నా స్వభావమే మారిపోయింది, మంచి బుద్ధి వచ్చిందయ్యా అన్నాడట. అలా సముద్రంలో మనం కూడా ఎంతో అహంకారంతో ఎవరి మాట వినను, ఎవరి దారి వదలను అనేవాళ్ళు కూడా పెరుమాళ్ళ తీర్థం వల్ల స్వీకరిస్తూ స్వభావమే మారిపోతుందంట. స్వభావ దురతిక్రమ, మార్చలేని స్వభావం, మార్చలేని బుద్ధి కూడా మారిపోతుందంట. మంచి జ్ఞానం వస్తుంది, సకల పాపం వెళుతుంది. కావున పెరుమాళ్ తీర్థాన్ని మనం భక్తితో, శ్రద్ధతో, వినయంతో, పెరుమాళ్ళ తిరువడి ధ్యానంతో ప్రతిరోజు కూడా దాన్ని స్వీకరించి పెరుమాళ్ళ కైంకర్యంలో మనం ఎల్లప్పుడూ ఉండాలి అని మనకు వేదాంత దేశికులు బోధిస్తున్నారు. శ్రీమతే శ్రీనిగమాంత మహాదేశికాయ నమః. జయ జయ సుదర్శన. శ్రీమతే కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.